గేదెలు కొనే ముందు మేము తీసుకునే జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ పాయింట్, గేదె యాక్టివ్గా ఉందా లేదా చూడాలండి. అది ఎలా తెలుస్తుంది? దాని కళ్ళని బట్టి అండ్ దాని ముక్కు మీద చెమట ఉందనుకోండి, అది చాలా మంచి యాక్టివ్గా ఉందని అర్థం. సెకండ్ పాయింట్ పొదుగండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. పొదుగు 2 కాళ్ళ మధ్యలో సెంటర్లో ఉందా లేదా అనేది చూసుకోవాలి. అది టైట్గా ఫిట్గా హెల్దీగా ఉందా లేదా అన్నది కూడా చూసుకోవాలండి. థర్డ్ పాయింట్, అది మంచి మిల్కరాయి ఉండాలండి. అది ఎలా తెలుస్తుంది? దాని స్కిన్ పల్చగా ఉండాలి అండ్ పాల నరం అని ఒకటి ఉంటుంది, దాన్ని చూసుకుంటాము. ఇంకొకటి వచ్చి దాని పొదుగులో టీత్స్ ఉంటాయి కదా, 2 టీత్స్ మధ్యలో మన 4 ఫింగర్స్ పట్టేంత డిస్టెన్స్ ఉండాలి. అప్పుడు అది మంచి మిల్కింగ్ యానిమల్ అని అర్థం. ఫోర్త్ పాయింట్ గిట్టలండి. గిట్టలు 4 కాళ్ళకి సమానంగా ఉన్నదా లేదా అన్నది చూసుకోవాలండి. వాటికి ఎటువంటి పగుళ్ళు కానీ వాపు కానీ పుండ్లు కానీ ఏమీ లేకుండా ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి. గేదెల్ని కొంత దూరం నడిపించి అవి కరెక్ట్గా నడుస్తున్నాయా లేదా అన్నది చూసుకునే దాన్ని బట్టి మన గేదెల్ని తీసుకోవాలండి. ఫిఫ్త్ పాయింట్, గేదె వయసు. యూజువల్గా లేత వయసున్న గేదెల్ని కొంటామండి. వాటి వయసు దేన్ని బట్టి తెలుస్తుంది? వాటి పళ్ళని బట్టి. 2 పళ్ళు, 4 పళ్ళు, 6 పళ్ళు, 8 పళ్ళు అని ఇలా ఉంటాయండి. సో ఎంత తక్కువ పళ్ళు ఉంటే అంత తక్కువ వయసు కాబట్టి అలాంటి గేదెని చూస్ చేసుకోవాలి మనం. సిక్స్త్ పాయింట్, బఫెలో బాడీ షేప్ అండి. అది వెనక నిలబడితే మనకి అది ట్రయాంగులర్ షేప్లా ఉండి ముందుకెళ్లే కొద్దీ నేరో అయ్యి సన్నగా కనిపిస్తుంది అనమాట. అండ్ బ్యాక్ నడుం భాగం అనేది చాలా వెడల్పుగా కనిపించాలి. ఆ బ్యాక్ బోన్ వెన్నుముక్క అనేది స్ట్రైట్గా ఉంటే అది చాలా హెల్దీ బఫెలో అని అర్థం అండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, గేదె ఒంటి మీద ఏమైనా గాయాలు ఉన్నాయా, ప్రీవియస్ సర్జరీస్ ఏమైనా జరిగాయా, అండ్ లంపీ స్కిన్ వస్తే మచ్చలు ఉంటాయి ప్రీవియస్గా, అవేమైనా ఉన్నాయో చూడాలి. అదేది లేకుండా దాని స్కిన్ షైనీగా ఉందనుకోండి, అది చాలా మంచి గేదెని అర్థం. ఇవ్వండి మేము తీసుకునే జాగ్రత్తలు. ఒక గేదెని సెలెక్ట్ చేసే ముందు ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అనేది కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. మా పేజీని ఫాలో అవటం మటుకు మర్చిపోకండి.